హలో అండ్ వెల్కమ్ టు ఆర్కేకే స్పోర్ట్స్. టీమిండియాగా సౌత్ ఆఫ్రికా చూసుకుంటే గ్రూప్ స్టేజ్ లో వరుస 4 మ్యాచ్లు గెలిచి ఇప్పుడు సూపర్ 8 లో మ్యాచ్ ఆడడానికి సిద్ధమవుతున్నారు. అయితే మ్యాచ్ చూసుకుంటే 2 టీమ్స్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మ్యాచ్ ఎవరు గెలిస్తే ఈ గ్రూప్ లో వాళ్ళ టేబుల్ టాప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకే మ్యాచ్ చూసుకుంటే 2 టీమ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే దాంతోపాటు ఇండియాగా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో ఇషన్ కిషన్ తో ఎవరు ఓపెన్ చేస్తారు? అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తాడా లేదా సంజు శాంసన్ ఓపెనింగ్ చేస్తాడా? సో ఇదైతే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అలాగే దాంతోపాటు ఇండియా ప్లేయింగ్ లెవెన్ కి కాంబినేషన్స్ ఏమి ఉండబోతున్నాయి అండ్ ఆల్సో అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే లాస్ట్ పాయింట్ చూసుకుంటే ఇండియాగా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో కీ బ్యాటిల్స్ ఏముండబోతుందో తెలుసుకుందాం. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. అలాగే దానికంటే ముందు వీడియోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని చాలా మంది చూస్తున్నారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో మీరు ఇచ్చే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ గ్రో అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే ఇండియా అలాగే నెదర్లాండ్ లాస్ట్ వీడియోలో చూసుకుంటే ఒక క్వశ్చన్ అడిగాం, ఆ మ్యాచ్ లో ఎవరు ఎక్కువ రన్ స్కోర్ చేస్తారంటే ఎక్కువ మంది ఇచ్చిన కామెంట్ చేశారు. బట్ ఆ మ్యాచ్ చూసుకుంటే మాత్రం శివన్ డోబే రన్ స్కోర్ చేశారు. అయితే ఈ వీడియోలో చూసుకుంటే మీరు కరెక్ట్ ఆన్సర్ ఇష్టం ట్రై చేయండి. అయితే ఈ వీడియోలో క్వశ్చన్ ఏంటంటే ఇండియాగా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో ఎవరు ఎక్కువ సిక్సెస్ స్కోర్ చేస్తారో కామెంట్ చేయండి. ఆ ప్లేయర్ ఎన్ని రన్ స్కోర్ చేస్తాడు, దాంతోపాటు ఎన్ని సిక్సెస్ స్కోర్ చేస్తారో కామెంట్ చేయండి. అయితే ముందుగా ఇండియాగా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ వెన్యూ చూసుకుంటే అహ్మదాబాద్. అయితే గ్రూప్ ఏలో ఉన్న టీం చూసుకుంటే ఇండియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ అలాగే జింబాబ్వే. సో అందుకే సూపర్ 8 లో చూసుకుంటే ప్రతి మ్యాచ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా టీం అనేది ప్రెజర్ లోకి వెళ్తుంది. ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే ప్రతి మ్యాచ్ కూడా డూ ఆర్ డై మ్యాచ్. బట్ ఈ మ్యాచ్ కి చూసుకుంటే టీమ్ ఇండియా ఆబ్వియస్లీ ఫేవరెట్ గా దిగుతారు. బట్ T20 ఫార్మాట్ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. సో మనం ఆల్రెడీ చూసాం 2024 వరల్డ్ కప్ లో ఏం జరిగిందో. సో అందుకే సౌత్ ఆఫ్రికాని ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయలేము. ఆ తర్వాత చూసుకుంటే ఇండియాగా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో ఇషన్ కిషన్ తో ఎవరు ఓపెన్ చేయబోతున్నారు? అభిషేక్ శర్మనా లేదా ఇషన్ కిషనా? సో అభిషేక్ శర్మ చూసుకుంటే లాస్ట్ 7 innings లో చూసుకుంటే 5 డక్అవుట్ అయ్యారు. అయితే రికార్డ్ చూసుకుంటే మాత్రం టూ మచ్ అప్సెట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అభిషేక్ చూసుకుంటే వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్. ముఖ్యంగా అభిషేక్ చూసుకుంటే ప్రతి టీం కూడా ప్లాన్ తో వస్తున్నారు. సో అందుకే అభిషేక్ శర్మ చూసుకుంటే వరుసగా 3 డక్అవుట్ అయ్యారు. దాంతోపాటు వరల్డ్ కప్ లో చూసుకుంటే ఈ గ్రౌండ్ లో ఇంతవరకు డ్రా రాలేదు. అయితే టాస్ ఏ టీం అయితే గెలుస్తుందో వాళ్ళు మాక్సిమం ఫీల్డింగ్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే చేజింగ్ చూసుకుంటే గ్రౌండ్ లో ఈజీగా ఉంటుంది. సో అందుకే ఎక్కువగా చూసుకుంటే టాస్ గెలిచిన క్యాప్టెన్స్ ఎక్కువగా ఫీల్డింగ్ చేస్తారు. అలాగే 2 టీమ్స్ ప్రాబుల్ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే ఇండియా, ఇషన్ కిషన్ అలాగే మరోసారి అభిషేక్ శర్మ కంటిన్యూ చేస్తారు. నెంబర్ 3 చూసుకుంటే తిలక్ వర్మ. అయితే తిలక్ వర్మ చూసుకుంటే లాస్ట్ 3 మ్యాచెస్ తన స్ట్రైక్ రేట్ తక్కువ అయింది. బట్ ఎనీవే టీమ్ ఇండియా చూసుకుంటే విన్నింగ్ మూమెంట్ లో ఉంది. సో అందుకే తిలక్ వర్మ అదే కంటిన్యూ చేస్తాడు. నెంబర్ 4 చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 శివన్ డోబే, అలాగే నెంబర్ 7 అక్షర్ పటేల్, నెంబర్ 8 రింకు సింగ్ దాకా బ్యాటింగ్ ఉంది. అలాగే నెంబర్ 8 చూసుకుంటే వరుణ్ చక్రవర్తి, నెంబర్ 9 హర్షదీప్ సింగ్, నెంబర్ 11 బూమ్రా ఆడతారు. సో టీమిండియా ప్లేయింగ్ అయితే మాక్సిమం ఇదే ఉంది. అలాగే వాషింగ్టన్ సుందర్ని యాడ్ చేయాలనుకుంటే రింకు సింగ్ ప్లేస్ లో ఆడించే ఛాన్స్ ఉంది, ఎందుకంటే వాషింగ్టన్ చూసుకుంటే న్యూ బౌలింగ్ వేస్తాడు. అలాగే సౌత్ ఆఫ్రికా బ్యాటర్ చూసుకుంటే ఎక్కువగా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో ఈ మూవ్ చూసుకుంటే మంచిగా అని చెప్పుకోవాలి. బట్ ఇండియా మాక్సిమం ఈ ప్లేయింగ్ లెవెల్ తో వెళ్తుంది. అలాగే సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే ఓపెనర్స్ మార్కరమ్ అలాగే క్వింటన్ డికాక్, నెంబర్ 3 రికల్టన్, నెంబర్ 4 బ్రేవిస్, నెంబర్ 5 చూసుకుంటే క్రిస్టియన్ సాబ్స్, నెంబర్ 6 డేవిడ్ మిల్లర్, నెంబర్ 7 మార్కో ఎన్సన్, నెంబర్ 8 చూసుకుంటే బోష్. సో సౌత్ ఆఫ్రికా చూసుకున్నా కూడా నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది. అలాగే నెంబర్ 9 చూసుకుంటే రబాడా, నెంబర్ 10 మహారాజ్, అలాగే నెంబర్ 11 లుంగింగిడి. అయితే ఈ మ్యాచ్ లో కీ బ్యాటిల్ చూసుకుంటే ఇషన్ కిషన్ వర్సెస్ మార్కో ఎన్సన్. బట్ ఈ వరల్డ్ కప్ లో చూసుకుంటే ఇషన్ కిషన్ లెఫ్ట్ హ్యాండ్ లేదు, రైట్ హ్యాండ్ లేదు. సో ఈ మ్యాచ్ చూసుకుంటే కీ బ్యాటిల్ మార్కో ఎన్సన్ వర్సెస్ ఇషన్ కిషన్. ఆ తర్వాత చూసుకుంటే కీ బ్యాటిల్ వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్.